అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఏంటి మన ఇంట్లో హడావిడి అనుకుంటున్నారా అండి? మా ఇంటి ఎదురుగుండానే ఉండే బేబీ వాళ్ళ అమ్మాయి పెళ్ళి అనమాట అండి. అవును, బేబీ మీ అందరికీ తెలుసండి. మన వీడియోల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది కదా. బేబీ వాళ్ళ అమ్మాయి పెళ్ళి అనమాట అండి. బేబీ వాళ్ళ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఎందుకంటే నా పెళ్ళయి వచ్చేసరికి వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు అనమాట అండి. ఆంటీ ఆంటీ అంటూ నా చుట్టూనే తిరుగుతూ ఉండేవాళ్ళు. తర్వాత బేబీకి హస్బెండ్ చనిపోయారండి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికే పుట్టింటికే వచ్చేసిందనమాట. బేబీకి ఇద్దరు పిల్లలు, అమ్మాయి అబ్బాయి. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లేనండి. ఈరోజు అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేస్తున్నారు అనమాట అండి. ఈ పాపకి మ్యాచ్ పెళ్లి చూపులు కూడా మన ఇంట్లోనే జరిగినాయి. పైన హాల్లో పెళ్లి చూపులు జరిగినాయి అనమాట అండి. అబ్బాయి కూడా మర్చెంట్ నేవీలో ఆయన సెకండ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు అనమాట. అంటే సేమ్ మన రమ్య హస్బెండ్ ఏం వర్క్ చేస్తున్నారో పెళ్ళికి అలా అనమాట అండి. అంటే ఇప్పుడు ఆయన కెప్టెన్ ఫస్ట్ ఆఫీసర్కి వెళ్ళారు రమ్య హస్బెండ్. ఈయన ఇప్పుడే జాయిన్ అయ్యారనమాట అండి. సెకండ్ ఆఫీసర్గా పెళ్లి కొడుకు ఉన్నారనమాట. నిజానికి మర్చెంట్ నేవీలో ఉద్యోగం షిప్ మీద అని అనగానే వాళ్ళు వెంటనే రమ్య అని రెఫరెన్స్ తీసుకున్నారనమాట అండి. బేబీ వాళ్ళ అమ్మాయికి మ్యాచ్ రాగానే. అబ్బాయి ఊరైతే మా భీమవరానికి దగ్గరే అండి. కాళ్ళకూరు అని ఉంటుంది. కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి అంటూ ఉంటారు కదా, ఆ టెంపుల్ దగ్గరే అనమాట అండి అబ్బాయి వాళ్ళ ఇల్లు. బాబు మాత్రం జాబు షిప్ మీద అనమాట అండి. షిప్ మీద ఉద్యోగం అని అంటే ఆల్రెడీ బేబీ వాళ్ళకి ఐడియా ఉన్నదండి. రమ్యక్క మ్యాచ్ చూసాం కదమ్మా అని చెప్పి బేబీ వాళ్ళ అమ్మాయి కూడా సేమ్ రమ్యతో మాట్లాడి రమ్య సలహా తీసుకుని తను కూడా ఈ మ్యాచ్ని ఓకే చేసిందనమాట అండి. ఈరోజు పెళ్లి కూతుర్ని చేయటం, సాయంత్రం మెహందీ ఇవన్నీ ఉన్నాయన్నమాట అండి. ఇక మధ్యాహ్నం ఫోటోషూట్ జరుగుతూ ఉంది మన ఇంట్లో. అదనమాట అండి సందడి. ఇక రాత్రికి అందరం కూడా బేబీ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఇదిగోండి మన ఇంటి ఎదురుగుండానే లైటింగ్ అది పెట్టి ఉన్నది కదా, ఆ ఇల్లే అనమాట బేబీ వాళ్ళది. వరుస వాళ్ళ ఇల్లేనమాట అండి. వాళ్ళ పెద్దనాన్నగారిది, చిన్నాన్నగారిది, బేబీ వాళ్ళది, అన్నయ్యది, అందరి అక్కడే ఉంటాయి అన్నమాట. ఇక ఇదిగోండి రాత్రి 7:30కి వెళ్ళేసరికి మెహందీ కార్యక్రమం అనమాట అండి. ఇప్పుడు పెళ్లి కూతురుతో పాటు వచ్చిన అందరికీ మెహందీలు పెట్టిస్తున్నారండి. పిల్లలైతే ఇక ఆటపాటలతో భలే సరదాగా గడిపారండి. ఆంటీ మీరు వీడియో తీస్తారు కదా, ముందు మీ చేతికి పెట్టేసేస్తాము అని చెప్పి ఫస్ట్ నా చేతికి గోరింటాకు పెట్టేశారండి. ఇప్పుడు అందరూ కూడా మెహందీ, హల్దీ, సంగీతు ఇలా రకరకాల ప్రోగ్రాంలన్నీ కూడా పెళ్ళిలో పెడుతూ ఉన్నారు కదా. నాకు భలే సరదాగా అనిపిస్తుందండి. సంధ్య రమ్య పెళ్ళిళ్ళప్పుడు నేను ఇవేమీ చేయలేదనమాట. ఇప్పటికీ చాలా ఫీల్ అవుతూ ఉంటానండి. ఎందుకంటే అప్పుడు అంత నాకు కూడా అవేర్నెస్ లేదు. పిల్లలు అంటారా పూర్తిగా మా మీదే డిపెండెంట్ అండి. మాకు ఈ కావాలి అని అడగటం అనేది ఎప్పుడూ లేదనమాట. అందుకని వాళ్ళ పెళ్ళిళ్ళలో మేము మిస్ అయ్యామండి ఇవి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి? ఈ పిల్లకాయలందరూ పెద్దవాళ్ళకి డ్యాన్స్ నేర్పిస్తున్నారండి. అందరూ వచ్చి డ్యాన్స్ వేయాల్సిందేనని చెప్పి మీరు రండి డ్యాన్స్ వేయండి అని అంటే ఎవరి కాళ్ళకి కొంచెం సిగ్గుగా మొహమాటంగా అనిపిస్తూ ఉంటుంది కదండి. అలా కాకుండా అందరినీ వీడియో తీస్తాం, ఫోటోలు తీస్తాం, రండి అని అందరినీ పిలుచుకొచ్చి ఇక్కడ నుంచో పెట్టి చెయ్యి ఇలా పెట్టండి, చెయ్యి పైన బల్బు పెట్టినట్టు ఇలా తిప్పండి, చప్పట్లు కొట్టండి, పిడకలు కొట్టండి, అంట్లు తోమండి, బట్టలు ఉతకండి అని చెప్పి
పిల్లలు నేను కలిపి అల్లరి చేయటం ప్రారంభించామన్నమాట అండి. మీరు అనుకోవచ్చు, ఏమండి మీ వయసు ఏంటి, వాళ్ళ వయసు ఏంటి, పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి, మీరు ఇలా చెయ్యొచ్చా అని కూడా కొందరు ఆక్షేపించవచ్చు. ఏమండి పెళ్ళి సందడి అంటే ఏంటండి? ఎవ్వరం మాట్లాడకుండా మూతి బిగించుకుని పెళ్లి పనులను ఏదో రోబోల్లాగా చేసామనుకోండి, ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. కానీ అదే మనం అందరం పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తూ అల్లరి చేస్తూ ఆనందంగా ఒక ఫంక్షన్ని చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. అలానే అసలు ఫంక్షన్ చేసేవాళ్ళు ఎందుకు చేస్తారండి? ఎందుకు ఆహ్వానిస్తారు మనల్ని? మీరందరూ రండి, సంతోషంగా రండి, మేము పెట్టే ఆతిథ్యాన్ని స్వీకరించండి, 4 అక్షింతలు మా అమ్మాయికి వేసి ఆశీర్వదించి వెళ్ళండి అని మనస్ఫూర్తిగా మనందరికీ ఆహ్వానం పలుకుతారు. అలానే పెళ్ళి అంటే ఆ పెళ్ళి ఒక్కరోజే కాకుండా ఇలా రకరకాల ఫంక్షన్స్ చిన్న చిన్నవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు కదండి. అది కూడా చాలా సంతోషంగా అనిపిస్తుందండి. అసలు ఇటువంటి వాటికి అటెండ్ అయినప్పుడు ఓ 10 పూజలు చేసుకుంటే ఎంత ఆనందం కలుగుద్దో, ఓ ఫంక్షన్కి వెళ్తే అంత ఆనందం కలుగుద్దండి. నన్ను తిట్టుకున్నా సమాధానమేనండి. నేను ఎప్పుడూ చెప్తాను, పూజ భక్తి ఇవన్నీ మన ఆనందం కోసం చేసుకునేవండి అని. అలానే మనస్ఫూర్తిగా అటెండ్ అయ్యే ప్రతి ఫంక్షన్ కూడా ఒక పూజతో సమానమేనండి. ఒక మంచి భావనతో మనం అటెండ్ అవ్వాలి. అంతే తప్ప అక్కడ లోటుపాటుల్ని ఎంచటానికో, ఎత్తి చూపించటానికో, వాళ్ళని చిన్నబుచ్చటానికో, ఎదుటి వాళ్ళ విషయాలన్నీ కనుక్కోవటానికో, లేదా మన గొప్పలు చెప్పటానికో ఇలాంటి ఫంక్షన్స్ని వేదికగా మనం చేసుకోకూడదండి. ఎందుకంటే మన ప్రవర్తన ద్వారా ఏ ఒక్కళ్ళు నొచ్చుకున్నా సరే ఆ బాధ మళ్ళీ మనకి తిరిగి వస్తుందండి. మన బిహేవియర్లో ముఖ్యంగా ఫంక్షన్స్లో మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే ప్రతి ఫంక్షన్కి అటెండ్ అవుతానండి, అంతే ఆనందంగా గడుపుతాను, ప్రతి ఒక్క బాగున్న విషయాన్ని చెబుతాను. ఎందుకంటే వాళ్ళు అంత ఖర్చు పెట్టి చేసేది ఎందుకండి? బాగుండాలనే కదా. పైగా ఇలా పెద్ద ఈవెంట్లు ఫంక్షన్లు ఇలాంటివి చేసేటప్పుడు చిన్న చిన్న ఏదో ఒకటి ఉంటాయండి, మైనస్లు ఉంటాయి. వాటిల్ని మనం అసలు దృష్టిలోకి తీసుకోకూడదు, ప్రస్తావించకూడదు, చెప్పకూడదండి. ఉదాహరణకి ఓ పెద్ద సినిమా ఎంతో ఖర్చు పెట్టి తీస్తారండి, బయటకు వచ్చి అబ్బే ఆ ఫ్రేమ్ బాగాలేదు ఈ ఫ్రేమ్ బాగాలేదని తుపుక్కుమని తీసేస్తూ ఉంటారు కదా. అఫ్కోర్స్ సినిమా అంటే మనం రూపాయి పెట్టి కొనుక్కుని చూస్తాం కాబట్టి ఆ రైట్ ఉంటుందేమో. కానీ ఇటువంటి ఫంక్షన్స్ ఇలాంటి చోట్ల మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత మటుకు నెగిటివిటీని స్ప్రెడ్ చేయకూడదు. ఎందుకంటే 10 మంది కలిసేసరికి మనలోంచి మూడో వ్యక్తి బయటకు వస్తాడు అన్నమాట. రెండో వ్యక్తి కూడా కాదండి, మూడో వ్యక్తి బయటకు వస్తారు. 2 ఏంటంటే మంచి చెడు. ఈ 2 కాకుండా మూడో వ్యక్తి ఏంటంటే గొప్పలు చెప్పుకోవటం, బాగా ఉన్నది లేనిది కల్పించి చెప్పటం, లేదా 1కి 3 మాటలు 4 మాటలు 40 మాటలు క్రియేట్ చేయటం, ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి కదండి. మనం ఒక్కసారి కనుక మైండ్లో ఫిక్స్ అయితే అటువంటి పొరపాటే జరగదండి. ఎందుకంటే మనం ఏదన్నా డెసిషన్ తీసుకునేంతవరకే అండి మన ఆడవాళ్ళం. తీసుకున్న తర్వాత మన అంత గట్టిగా ఆచరణలో పెట్టేవాళ్ళు మరి ఇంకెవరో ఉండరండి. జెంట్స్ అయితే ఆచరణలో పెట్టరని నేను అనుకుంటానండి. ఎందుకంటే వాళ్ళకి వ్యాపకాలు ఎక్కువండి. బయటికి వెళ్ళారంటే ఇల్లు పెళ్ళాం పిల్లల్నే మర్చిపోతూ ఉంటారు చాలామంది. అందుకనే ఎక్కువ మంది వ్యసనాల బారిన పడుతూ ఉంటారండి. కానీ మన ఆడవాళ్ళకి అలా కాదండి. ఏదన్నా మనం ఒకటి మైండ్లోకి తీసుకుంటే దాన్నే మనం నమ్ముతాము, దాని మీదే నిలబడి ఉంటాం కూడా. అందుకనే నేను 1కి 4 సార్లు ఏయో నాకు మంచి అనిపించాయి మీకు చెప్తూ ఉంటాను అనమాట అండి. ఎందుకంటే సామాజిక పరంగా మనం ఎన్నో ఫంక్షన్స్ని అటెండ్ అవ్వాల్సి వస్తుంది, బంధుగణం ఎక్కువ మంది ఉంటారు. అలాంటప్పుడు ఫంక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి కదండి, ఫ్రెండ్స్ అది ఎక్కువ ఉన్నప్పుడు. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మన ప్రవర్తనని కూడా మనం చాలా జాగ్రత్తగా దిద్దుకోవాలండి. అంతేకాదండి, అన్నిటికీ మించి మరొకటి ఉంటుందండి. వాళ్ళు ఏదో ఫంక్షన్ పెట్టుకున్నారు, మనం కూడా వెళ్ళాము, ఆహాహా ఓహోహో అని ఎంజాయ్ చేసేసాము, తినేసాము, వచ్చేసాము, సంతోషంగా ఉన్నాము అనే కాకుండా మన వంతు సహకారం కూడా తప్పకుండా అందించాలండి. నేనైతే ఇది ప్రగాఢంగా నమ్ముతానండి. ఎందుకంటే సాయం చేసే అవకాశం ఎప్పుడూ రాదండి. ఆ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెయ్యాలి. మాట సాయమో చేత సాయమో ఏదో ఒకటండి. ఎందుకంటే ఇదంతా మనకి బ్యాంకులో డిపాజిట్ లాగా అనమాట అండి. మనం ఎదుటి వాళ్ళకి చేసిన సాయం కానీ మంచి కానీ మనకి డిపాజిట్ లాగా మన బిడ్డలకి మనల్ని కాపాడుద్దండి. ఎప్పుడూ రాదు అటువంటి అవకాశం వచ్చినప్పుడు మనం తప్పకుండా వాళ్ళకి సహకారం చేయాలండి, సాయంగా నిలబడాలి.
ఇక మా అందరి చేతులకి మెహందీలు పెట్టేసరికి 10:30, 11 అయ్యిందండి. పిల్లలైతే డ్యాన్సులు చేస్తూనే ఉన్నారండి. అలానే ఈ ఫంక్షన్కి వచ్చిన బేబీ వాళ్ళ ఆడపడుచులు, తోటికోడళ్ళు అందరూ కూడా హైదరాబాద్ వేరు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు కదండి. వారందరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అండి. మీ వీడియోస్ ప్రతిరోజు చూస్తూ ఉంటామండి. చాలా నచ్చుతాయి మీ వీడియోస్. నేను చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. అలానే మన ఇంటి దగ్గరికి వచ్చి ఇల్లంతా చూసి ఫొటోస్ అవి కూడా దిగి వెళ్ళారు. ఇవన్నీ కూడా చాలా సంతోషాన్ని కలిగించే అంశాలే కదండి. ఇక మరీ లేట్ అయిపోతుందని నేను ఇంటికి బయలుదేరానండి. కానీ ఈ పిల్లల ఆటపాటలకు మాత్రం ఇప్పుడప్పుడే ఫుల్ స్టాప్ లేదనుకుంటండి. వాళ్ళు మాత్రం అల్లరి చేస్తూనే ఉన్నారండి. ఎటు ఊగుతున్నారు? ఓకేనండి.